హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు చిన్న పెద్ద అందరూ మెచ్చే నచ్చే వద్దనకుండా తినే పన్నీర్ కర్రీ చూపిస్తున్నా అండి. అసలు పన్నీర్ అంటేనే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు, మొహమాట పడకుండా అడిగి తింటారు కూడా. అలాంటిదన్నమాట. అందులో షాహీ పన్నీర్ కర్రీ చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుంది, అచ్చం రెస్టారెంట్లో స్టైల్లోనే ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 లవంగాలు, ఒక 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలండి. మీకు ఒకవేళ బటర్ అవైలబుల్లో లేనట్టయితే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చండి. తర్వాత దీంట్లో ఇవి ఒకసారి వేయించుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రేకులు వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. వారంలో సండే ఒక్కరోజే కదా ఇంటి అందరూ పీస్ఫుల్గా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తినేది. అంటే మిగిలిన అన్ని రోజులు ఆఫీస్లోనూ లేకపోతే స్కూల్స్లోనూ తింటారు. ఉండే లంచ్ టైం ఏమో చాలా తక్కువ, అంతా హడావుడిగానే ఉంటుంది అన్నమాట. కాస్త ఆస్వాదిస్తూ ఆనందంగా తినేది మాత్రం నేను ఒక సండే అనే అనుకుంటాను. కాబట్టి సండే మాత్రం ఇంచుమించుగా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కాస్త సాల్ట్ జల్లి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. వీటిని బాగా రోస్ట్ చేయాల్సిన పని లేదు, కాస్త పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయిస్తే, ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. త్వరగా మగ్గడానికని కొంచెం సాల్ట్ జల్లి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అసలు పన్నీర్తో ఎన్ని వెరైటీస్, దేనికి ఎవరు ఇష్టపడరు అనేది ఉండదు. ఆనియన్స్ మగ్గేలోపు ఏం చేయాలంటే ఒక 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులోని 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా ఆ పెరుగులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ రెసిపీస్ అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ ఒకేలా ఉన్నా చేసే ప్రాసెస్ మాత్రం ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అదే పన్నీర్ బటర్ మసాలా అనుకోండి, ఇంకొక ప్రాసెస్లో ఉంటుంది. అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. ఇలా మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నది దాన్ని ఆనియన్స్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పన్నీరు టేస్ట్ ఒకటే కాదండి, దీంట్లో అధికంగా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒకవేళ మజిల్స్ గ్రోత్ ఉండాలనుకున్న వాళ్ళు, అంటే సన్నగా ఉండేవాళ్ళు వీటిని తీసుకున్నట్టయితే మజిల్స్ బాగా బిల్డ్ అవుతాయి అన్నమాట. అందుకే బాడీ బిల్డర్స్, అథ్లెట్స్ వాళ్ళు ఇది ఇష్టంగా తీసుకుంటారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత అది మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఒక 2 పెద్ద టమాటోస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలండి. ఇదే మంచి టేస్ట్ అన్నమాట. ఈ టమాటాలు ఎక్కువగా వేగాల్సిన పని లేదు. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొంచెం నీళ్ళు, ఒక 200 ml నీళ్ళ వరకు వేసి దాన్ని ఉడికించుకోవాలి. ఈ ఉడికిన దాన్ని చల్లార్చి బాగా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ తీసుకోవాలండి. ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసి రెడీ చేసుకోవాలి.
పన్నీరు అంతమంది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి వేస్తూ ఉంటారు. దానికంటే కూడా ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల అది గ్రేవీ మొత్తం అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీకు ఒకవేళ పన్నీర్ ఏమాత్రమైనా కాస్త అంటే ఎక్కువ రోజులు అయితే హార్డ్గా అవుతుంది కదా, గట్టిగా అయితే దాన్ని ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచామనుకోండి సాఫ్ట్గా అయిపోతుంది. ఇది ఒక టిప్ అండి. ఆ తర్వాత మళ్ళీ పాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్, ఒక 1 టీ స్పూన్ బటరు వేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ టేస్ట్లోనే రావాలంటే ఒక సీక్రెట్ టిప్ ఉన్నదండి. అది ఏంటి అంటే, దానికి షుగర్ యాడ్ చేయాలి. ఇది అసలు జనరల్గా ఎవరు అంతగా చెప్పరు. ఏంటి షుగరా అని మీరు అనుకోవద్దు. మనం తినేటప్పుడు ఒక మైల్డ్ స్వీట్నెస్ అనేది వస్తూ ఉంటుంది కదా, మనం టమాటాలు కూడా వేస్తాం కదా, ఆ పులుపు కూడా మనకి తెలీదు. దానికోసం ఈ షుగర్ అనేది యాడ్ చేస్తారనమాట. ఆ షుగర్ కొంచెం అలా కలర్ చేంజ్ క్యారమిల్ లాగా అయిన తర్వాత, అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు 1 టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఈ 2 బటర్లో కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 మినిట్స్ సేపు దీన్ని బాగా వేయించాలన్నమాట. పన్నీర్లో మరొక ముఖ్యమైనది కాల్షియం అండి. ఇది బాగా రిచ్గా ఉంటుంది. మన టీత్కి, బోన్స్కి కాల్షియం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి మనం తీసుకునే డైట్లోని రెగ్యులర్గా తీసుకోవడం మంచిదండి. ఒక 4-5 మినిట్స్ వేగిన తర్వాత దీనికి వాటర్ యాడ్ చేయాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దాంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోవాలండి. అదే ఈ గ్రేవీ కర్రీస్ రెస్టారెంట్స్లోని బాగా కాస్ట్లీగా ఉంటాయి. ఈ మాత్రం కర్రీని వాళ్ళు అక్కడ 250 నుంచి 300 వరకు ఛార్జ్ చేస్తారు. అది కూడా ఒక చిన్న బౌల్లో ఇస్తారనమాట. అదే మనం ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తెచ్చి చేసుకున్నాం అనుకోండి, మనకి అదే కాస్ట్లో 2 పూటలకి ఈ సరిపడా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైలే వస్తుందన్నమాట. ఇది ఇంకా ఉడుకుతున్న మధ్యలోనే దీని స్మెల్కి వచ్చి మా చిన్నోడు నా దగ్గరకు వచ్చి, అమ్మా అమోఘం, అద్భుతం, చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అని అడుగుతూ ఉంటాడు. అది కంప్లీట్ అయ్యేలోపే టేస్ట్ చూసేసి, నువ్వు సూపర్ అమ్మా అనేసి నాకు ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు. అంతే, అప్పుడు నేను పడిన శ్రమ అంతా నేను మర్చిపోతాను అనమాట. ఎందుకంటే గ్రేవీ కర్రీస్కి పని ఎక్కువే ఉంటుంది. మనం చేసేది ఇంట్లో వాళ్ళ కోసమే కదండి. వాళ్ళు బాగుంది అంటే మన శ్రమ అంతా మర్చిపోతాం. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? లాస్ట్లోని ఒక 1/2 కప్పు క్రీమ్ యాడ్ చేయాలండి. మీ దగ్గర క్రీమ్ ఉంటే సరాసరి. క్రీమ్ అంటే పెద్దగా ఏం లేదండి, మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని తీసుకొని కాస్త అదే మిక్సీ జార్లో వేసి కొన్ని పాలు యాడ్ చేసి ఒక్కసారి ఇలా మిక్సీ తిప్పుకుంటే థిక్గా క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అదైనా వాడుకోవచ్చు, లేదా మనకి రెడీమేడ్గా బయట షాప్స్లోని క్రీమ్ దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ పాల మీద మీగడే అలాగా కొంచెం పాలు కలిపి యాడ్ చేసి వేస్తూ ఉంటాను అన్నమాట. అది వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీ, రోటీ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, అబ్బా ఇంకా ఎందుకు అడుగుతారు, ఎందులో తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ అన్నమాట. మరి మీకు నచ్చిందా?
నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.